ఎందుకోండి ఆ రోజు మార్నింగ్ పవన్కి చెప్పాను, అరే నేను మా అమ్మని చూడాలనుకుంటున్నా అంటే ఎప్పుడు వద్దంటాడు. ఓకే. సరే వెళ్ళిపో అన్నాడు. హ్మ్. వెళ్ళాను, పైన పనమ్మాయి తినిపిస్తుంది. మా అమ్మ ఇంతే, ఇంకెక్కడ చూడలేదు. నేను వస్తే బాగా మాట్లాడు, ఇలాగే చూస్తున్నారు, కళ్ళలో వాటర్ ఓకే. ఇంతే ఉంది. ఎక్కలు వస్తున్నాయి. నాకు అర్థం కాల, ఏమైంది ఈవిడికి ఇలా ఉంది అని చెప్పి నేను వెంటనే బయటకు వచ్చి ఆవిడ నా సిచ్యువేషన్ చూడలేకపోయా. పవన్కి ఫోన్ చేశా, అరే అమ్మ సిచ్యువేషన్ బాగాలేదు, నాకు ఎందుకో భయం వేస్తుంది, హ్మ్. హాస్పిటల్లో అడ్మిట్ చేసేద్దాం, అంబులెన్స్ని పిలువు అని అంటే, ఏం కాదు పల్స్ ఓకేనా అన్నాడు. అరే పల్స్ ఓకే కాదు, మనిషిని చూస్తే తెలుస్తుంది, నాకు ఎందుకో భయం వేస్తుంది, నాకు కొంచెం ఆ వైబ్ హైపర్ టెన్షన్ అయిపోతున్నా నేను, నువ్వు తొందరగా రా అని చెప్పా. పవన్ వచ్చాడు, అంబులెన్స్ని పిలిపించారు. నాకు అవ్వట్లా, నాకు ఎందుకంటే నేను ఎంతవరకు చనిపోయిన మనుషుల్ని చూడలేదు, నేను దగ్గరికి వెళ్ళలేను, అది నేను తీసుకోలేను. నేను చెప్పాను కదా, వాజ్ వెరీ సెన్సిటివ్ అండి. నేను బయటకు అలా కనిపిస్తా గానీ ఇక మా అమ్మ నా వల్ల కావట్లేదు రా అన్న. నేను ఇక్కడ అర్జున్ కళ్యాణ్ మన బ్రోది పక్కనే, సో నన్ను అర్జున్ దగ్గర దింపేసి నేను చూస్తాను, ఇలా అంబులెన్స్ అంతా పిలిపించారు. పవన్ పైకి వెళ్ళేటప్పటికే పవన్ ని చూస్తూ, మా అమ్మాయి పైనే ఉంది మా అమ్మ దగ్గర, చందమామని చూస్తూ ఆవిడ ప్రాణం వదిలేసింది.